అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా అక్క టమాటా రైస్ చేస్తుందంట. మా అక్క స్టైల్ ఎలా చేస్తుందో చూసేద్దాం రండి. అక్క ఏమేమి వేస్తున్నావు? ఆయిల్ వేసుకోవాలా? ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆయిల్? 2 అయినా 3 అయినా. ఓకే, తర్వాత ఆవాలు జీలకర్ర. ఓకే, చూడండి మా అక్క ఏమేమి వేస్తుందో. కొంచెం వేగినాక ఆనియన్స్ వేయాలి. కరివేపాకు వేస్తే మాడిపోతుంది కదా. ఓకే, వేగాయా బాగా? వేగినాయి, లైట్గా అన్నమాట, మొత్తం వేయించకూడదు ఇట్లా. ఓకే, కొంచెం ఇలా వేగినాక టమాటాస్ వేసుకోవాలి. ఓకే, ఎన్ని కోసావు నువ్వు టమాటాస్? 3 కోసావా? ఓకే అండి. 3 అన్నీ మన భాషలో అయితే 3, మా అక్క భాషలో అయితే 3. మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలి. ఎన్ని టేబుల్ స్పూన్స్ వేస్తున్నావు? తగినంత. ఓకే, మీకు తగినంత అండి. సాల్ట్ మటుకు సాల్ట్ అయినా ఉప్పు అయినా ఏదైనా మీకు తగినంత. అంటే మనకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా. ఓకే, అదే అండి, మనకి నైట్ అన్నం చేసుకునేటప్పుడు మిగులుతుంది కదండి, సద్దన్నం అంటారు కదండి మన భాషలో. అది ఇలా వర్షం పడుతుంది కదండి, చాలా మిగిలిపోయిందంట అన్నము. అందుకని అక్క టమాటా రైస్ చేస్తుంది మా బావ కోసం, పిల్లల కోసము. అందుకని నేను వీడియో తీసుకుంటాను మా అక్క స్టైల్ ఎలా చేస్తుందో అని. చూసేయండి. ఇగోండి, ఇలాగ టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఎందుకంటే ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, దానివల్ల భిన్న మగ్గిపోయాయి టమాటాస్. చిటికెడు పసుపు అంటే మనకు తగ్గినట్టు 1/2 టీ స్పూన్ పసుపు. మనకాడ పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి పచ్చిమిరపకాయలు ఉంటే అవి వేసుకోవచ్చు, లేకపోతే నాకాడ లేనందువల్ల కారం వేస్తాం. ఓకే అండి, మా అక్క కాడ పచ్చిమిరపకాయలు లేవంట, అందుకని అవి వేయలేదంట. అందుకని నాకు 1.5 స్పూన్ కారం వేసింది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, తక్కువ కారం తింటారు కాబట్టి తక్కువ వేసుకుంది మా అక్క. ఓకే, ఇప్పుడు రైస్ వేసేసుకుంటావా? ఏంటి? కసూరి మెతి కూడా వేసుకునిందండి. కసూరి మెతి లాస్ట్లో కదా వేయాల్సింది. ఓకే అండి, ఇలా వాడితే బాగుంటుంది అంట టేస్ట్. మా అక్క ఒక 1 స్పూన్ కసూరి మెతి వేసుకునింది. గరం మసాలా ఇవ్వండి, గరం మసాలా కూడా మేము ప్యాకెట్స్తో వేస్తాను, మేమనుకోకండి 1 స్పూను. అది మా అక్కకి చేస్తుంది కాబట్టి మా అక్కకి అందాస్ అవి. దానివల్ల ఏంటంటే 1 స్పూన్ వేసుకోండి. చూడండి, మా అక్క రైస్ వేసుకుంటుంది ఇప్పుడు. ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అదే ఇందాక పొడి చేసింది కదండి మా అక్క రైస్ దబర్లో, అదే రైస్ అండి. ఇదిగోండి మా అక్క, చూసారా? మా అక్క కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుపడుతుంది కొంచెం. వీడియో అయితే వీడియో తీసుకుందురా అంటుంది. అందుకని వచ్చాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇదండి నైట్ బిగిన అన్నం అండి ఇది. ఇదిగోండి, ఏందమ్మా దబర్లోనే కలుపుతుండ అనుకుంటా. నా దబర్లోనే ఉంది, ఇంకొక గిన్నె ఎందుకని మా యొక్క దబర్లోనే పొడి పొడిగా చేస్తుంది రైస్ అంతా. మన భాషలో అన్నం అండి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ పీసులు వస్తాయి, తట్టుకొని భరించండి, ఏం కాదు. కానీ ఇదిగోండి, ఇలా మళ్ళీ మొత్తం తీసి ఇలా ఇంకొకసారి మిక్స్ చేసింది అన్నం మొత్తం. రెడీ అయిపోయింది అన్నీ. ఇంక రెడీ అంటే టమాటా రైస్. గ్యాస్ పొయ్యి కూడా కట్ చేసేసింది అక్క. పొగలు గమ్మతా ఉన్నాయి. ఇదిగోండి, మధ్య మధ్యలో టచింగ్ ఆనియన్స్ నా ఫేవరెట్. ఏ ఫుడ్లో నేను ఆనియన్స్ తింటాను. నచ్చితే లైక్ చేయండి. అక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ ఏంటి?
ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇలా మూత పెట్టేస్తుంది అక్క. 10 నిమిషాలు ఒక స్లిమ్లో పెట్టి మీడియం సైజులో పెట్టి 2 నిమిషాలు వేడవ్వాలంట.